హైదరాబాద్ సిటీలో కుండపోతగా వర్షం కురిసింది. జోరు వానకు నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లు కాల్వలను తలపించాయి. ఎడతెరిపి లేని వానతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గచ్చిబౌలిలో పిడుగుపాటుకు జనం భయాందోళనకు గురయ్యారు. సిటీలో అత్యధికంగా షేక్పేట్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భారీ వర్షాలతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జోరు వానలకు సిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల నాలాలు పొంగిపొర్లాయి. కుండపోత వానతో నగరంలోని సర్కిళ్లు, చెరువులను తలపించాయి. మెయిన్ సెంటర్లలో భారీగా ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కోటి, బషీర్బాగ్, అబిడ్స్, నాంపల్లి, నారాయణగూడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. జోరు వానకు గాంధీభవన్ దగ్గర ప్రధాన రోడ్లు కాలువలను తలపించాయి. రహదారిపై మోకాలి లోతు నీరు నిలవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాంపల్లిలోని పలు షాపులను వర్షం నీరు ముంచెత్తడంతో వస్తు సామాగ్రి తడిసిపోయాయి. నిమ్స్ దగ్గర చెట్టు రోడ్డుపై కూలిపోయింది. చెట్టు పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వానతో కుకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్లను వరద ముంచెత్తింది. మైత్రివనంలోని అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున వాననీరు నిలిచింది. రోడ్లు చెరువులను తలపించాయి. మోకాల లోతు నీటితో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పంజాగుట్ట నుంచి అమీర్పేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్ఆర్ నగర్ వరద ఉధృతికి వెహికల్స్ నీట మునిగాయి. జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, మియాపూర్, ఎర్రమంజిల్, కేపీహెచ్పీ కాలనీలో జోరుగా వర్షం పడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. కుకట్పల్లిలోని అల్విన్ కాలనీలో వరద ఉధృతంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో జోరుగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, చింతల్, దుండిగల్లో కుంభవృష్టిగా వాన పడింది. ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, నాగోల్లో భారీ వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లోనూ ఎడతెరిపి లేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పుర, యాకత్పురాలో కుండపోతగా వర్షం పడింది. టోలీ చౌకీలో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలవటంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకు వరద నీరు చేరింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలోనూ వర్షం పడింది. బండ్లగూడ, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్లోనూ భారీ వర్షం పడింది. రాయదుర్గం, మాదాపూర్, కోకాపేట్, గండిపేట ఏరియాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలిలో పిడుగుపాటుకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎడతెరిపిలేని వానకు మాదాపూర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది వాహనాలు గంటల కొద్దీ రోడ్లపైనే నిలిచిపోయాయి. సిటీలో అత్యధికంగా షేక్పేటలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని మహదేవ్పురంలో 10.7, కుకట్పల్లి రాజీవ్ గృహకల్పలో 8.2, ద్వారకానగర్లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడలో 10 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ 9, అమీర్పేట్, ఆసిఫ్ నగర్, ఖైరతాబాద్లో 8, నాంపల్లి ఎల్బీ స్టేడియం పరిసరాల్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు మరో 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ నెల 8 వరకు హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ సహా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సహా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్.